ప్రపంచ ఆర్థిక అస్థిరతలు ఎగుమతుల రంగాన్ని కుంగతీశాయి. ఆగస్టు నెలలో భారత ఎగుమతులు 9.3% పడిపోయి $3,471 కోట్ల పరిమితమయ్యాయి. ఇది 13 నెలల కనిష్ట స్థాయి ఎగుమతుల భారీ క్షీణత ప్రభావం వల్ల వాణిజ్య లోటు 10 నెలల గరిష్ట స్థాయి $2,965 కోట్ల దూసుకుపోయింది. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఇదే నెలలో దిగుమతులు 3.3% పెరిగి రికార్డు గరిష్ట స్థాయి $6,436 కోట్ల చేరాయి. దిగుమతుల వృద్ధికి బంగారం, వెండి ప్రధాన దోహదకారులుగా ఉన్నాయి. పెట్రోలియం ధరలు తగ్గటం వల్ల క్రూడాయిల్ దిగుమతుల విలువ 32.38% తగ్గి $1,100 కోట్ల పరిమితమైంది. అయితే ఏప్రిల్, ఆగస్టు నెలల మధ్య కాలంలో మాత్రం ఎగుమతులు 1.14% పెరిగి $17,868 కోట్ల నమోదయ్యాయి. ఇదే కాలంలో దిగుమతులు 7% పెరిగి $29,532 కోట్ల చేరాయి. వాణిజ్య లోటు గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే $9,916 కోట్ల నుంచి $11,664 కోట్ల చేరింది. ప్రపంచ స్థాయి అస్థిరతలు నెలకొన్న ప్రస్తుత వాతావరణంలో ఎగుమతులు పెను సవాల్ విసురుతున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ అన్నారు. చైనాలో మందగమనం, యూరోపియన్ యూనియన్, అమెరికాలో తిరోగమన పరిస్థితులు కొనసాగుతుండటంతో పాటు ఆయిల్ ధరల్లో క్షీణత, ఎర్ర సముద్రం సంక్షోభం కారణంగా పెరిగిన రవాణా వ్యయాలు ఎగుమతులను కుంగతీస్తున్నాయని ఆయన తెలిపారు. ఇన్ని సవాళ్లున్నప్పటికీ ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల కాలంలో సానుకూల వృద్ధి నమోదు కావడం ఆనందకరమైన విషయమేనన్నారు. ఆగస్టు నెలలో బంగారం దిగుమతులు రెట్టింపుపై రికార్డు గరిష్ట స్థాయి $1,006 కోట్ల చేరాయి. వార్షిక ప్రాతిపదికన వెండి దిగుమతులు కూడా $72.7 కోట్ల నమోదయ్యాయి. కస్టమ్స్ సుంకాలు భారీగా తగ్గించటం, ప్రస్తుతం పండుగల డిమాండ్ ఈ లోహాల దిగుమతులు భారీగా పెరగడానికి కారణమయ్యాయి. గత ఏడాది ఆగస్టులో బంగారం దిగుమతుల విలువ $493 కోట్ల ఉంది. మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా 5% ఉంది. ఇదిలా ఉండగా ఆగస్టులో ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతులు 7.85%, ఫార్మా ఎగుమతులు 4.67%, ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతులు 4.36% పెరిగాయి. ఏప్రిల్, ఆగస్టు నెలల మధ్యకాలంలో మొత్తం సేవల రంగం ఎగుమతుల విలువ $15,018 కోట్ల చేరింది. ఆగస్టు నెలలో టోకు ద్రవ్యోల్బణం 3 నెలల కనిష్ట స్థాయి 1.31% తగ్గింది. బంగాళదుంప, ఉల్లి ధరలు పెరిగినా ఇతర కూరగాయలు, ఇంధనం ధరలు తగ్గటం ఇందుకు దోహదపడింది. ద్రవ్యోల్బణం తగ్గడం వరుసగా ఇది 2వ నెల. జూలైలో ఇది 2.4% ఉంది. మే నెలలో గరిష్ట స్థాయి 3.43% తాకిన అనంతరం ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తోంది. గత ఏడాది ఆగస్టులో టోకు ద్రవ్యోల్బణం 0.46% ఉంది. ఆగస్టు నెలలో ఆహార వస్తువుల విభాగంలో ద్రవ్యోల్బణం 3.11% నమోదైంది. ప్రధానంగా కూరగాయల ధరలు 10.01% తగ్గాయి.